శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. ఈ రాశి ఫలితాలు జూలై 26వ తారీఖు నుండి ఆగస్టు 1వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతులు, కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని. రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీరికి లభిస్తాయి. వ్యాపారపరంగా చేసే కార్యక్రమాలు సత్ఫలితాన్ని ఇస్తుంది. కష్టంతో కూడుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఏదైనా సరే కష్టపడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా అనే భావన కూడా ఉంటుంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. వారాంతంలో మంచి సుఫలితాలను వినగలుగుతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. చిరు వ్యాపారస్తులకు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్, ఇతరత చిరుస్థాయి వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో ఈ వారం లాభసాటిగా ఉంటుంది. లాభాలు చక్కగా అందుకోగలుగుతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగినది. ఏదైనా సరే గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం, కొన్ని విషయాలు ఆంతరంగంగా ఉంచుకోవడం, పక్క వాళ్ళకి చెప్పడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇటు వృత్తిలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ఇతరత విషయాలు ఏదైనా సరే అవసరానికి మించి ఎక్కువగా చెప్పకుండా ఉండడం చెప్పదగినది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు నత్తనడుగా నడుస్తుంది. ఒక స్థిరాస్తిని అమ్మాలని ఆలోచిస్తారు. అది నిదానంగా పూర్తవుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోతాయి. అయితే అధైర్యపడాల్సిన అవసరం లేదు. వారాంతంలో చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. పంచమంలో శుక్రకేతువులు ఉన్నారు. సంతానం యొక్క చిన్న ఆరోగ్య సమస్యల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది వీరికి. అయితే మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకు రావడం లేదేమో, సీటు రావడమో అని చెప్పి ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం, ఆందోళన ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకొని చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరావళ కుంకుమతో అమ్మవారిని పూజించడం, సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాలు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతుందో చేతికి అందుకు వస్తుంది. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఇటు వ్యాపారంలో కానీ ఉద్యోగంలోని మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. అయితే మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా 1-2 సార్లు చేయడమేనా అన్న ఆలోచన వస్తుంది. దూరపు బంధువుల నుండి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఏదైనా సరే 10 మందితోటి మాట్లాడి మనది సాధించగలం అనే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది వీరికి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో లాభపడతారు. భూ సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఫార్మా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విద్య, ఫార్మా రంగంలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ప్రయత్నాలు ఎవరైతే విద్యార్థులు చేస్తున్నారో ఈ వారం సఫలీకృతం అవుతుంది.
ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విద్యార్థులు ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా సప్తమాధిపతి వ్యయాధిపతి కుజుడు జన్మరాశిలో బలంగా ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. దశంలో రాహు బలంగానే ఉన్నారు. కాబట్టి ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది సఫలీకృతం అవుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, డిజైనింగ్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుదనము, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా సరే మీదే పైచేయి ఉంటుంది. మన కష్టపడిన దానికి ఫలితం, గుర్తింపు లభించింది ఇన్నాళ్ళకని ఒక సంతోషం అనేది వ్యక్తపరుస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సహోదరుల మధ్య విభేదాలు, చుట్టాల మధ్య చిన్న చిన్న గొడవలు, డిస్టర్బెన్సెస్ మానసికంగా కృంగదీసే విధంగా ఉంటాయి. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీ వృత్తి ధర్మం, మీ యథావిధిగా మీరు ఏదైతే చేస్తున్నారో చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. సొంతంగా మనకు ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఎంత ఆలోచన చేసినప్పటికీ ఒక అడుగు వెనకే వెళ్తుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఖర్చులు ₹1కి ₹10 ఖర్చు అవుతుందనే భావన ఉంటుంది. కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, భవిష్యత్ బాగుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి, కొబ్బరి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, జిల్లేడు గణపతి, జిల్లేడు హనుమాను ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశం కానీ చక్కగా ప్రతినిత్యం పూజించండి. భవిష్యత్ బాగుంటుంది, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. ఫైనాన్షియల్ పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతుందో కాస్త లేట్గా రావడం, లేదా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో బలంగా ఉన్నారు. అనవసరమైన ఖర్చు ఉండడం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఖర్చుకు దూరంగా ఉండి ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్నవారికి, మ్యూజిషియన్స్, వైద్యోత్తులు ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ఏదో ఒక తెలియని మనోవేదన ఉంటుంది. మీరు చక్కగా పనిచేస్తున్నప్పటికీ, వ్యాపారం చేస్తున్నప్పటికీ కింద స్థాయి కానీ పై స్థాయి కానీ మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన చేస్తారు. వీటన్నిటికీ మీరు భయపడరు, కానీ ఏదో ఒక మనసులో ఒక బాధ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలి, ఒక వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. స్థిరాస్తి సంబంధించిన విషయాలు చక్కగా సానుకూలపడుతుంది. వ్యాపారం చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. అయితే ఎన్ని అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఉన్న దాంట్లోనే ఉందాం, కొత్త దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో అడ్జస్ట్ అయిపోదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటివి కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది చక్కగా మీకు కలుసుబడదనంగా ఉంటుంది, లాభిస్తుంది కూడా. ఈ రాశిలో మించిన విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా సరే చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు కలుసుబడదనంగా ఉంటుంది. లాభాలు చక్కగా వస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్ కానీ, బోనస్ కానీ, లేదా ట్రాన్స్ఫర్ కానీ ఏదో ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, వైద్యోత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, MBA, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు, అది కొనుగోలు చేస్తారు కూడా. అయితే ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం, మనకి వచ్చిన డబ్బు ఉంటుందా లేదా ఖర్చు అయిపోతుందా అని ఉంటుంది. అయితే మీకు డబ్బు ఎలా వస్తుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అయితే ఆ ఖర్చుని ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు పెట్టకూడదనే ఆలోచన మీదై ఉండాలి. ప్రతి విషయాన్ని 10 మంది చెప్పారు కదా బాగానే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం కాకుండా ప్రతి విషయానికి క్షుణ్ణంగా ఆలోచించుకుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయం మీద పునరాలోచించాలి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి.
డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, డబ్బులు వస్తుంటాయి కానీ ఖర్చు అయిపోతుంటుంది. వాటి విషయం జాగ్రత్త మంచిది. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. వివాహం సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తుంది. పునర్వివాహం సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం అనేది కుదురుతుంది. సినీ కళాకారులకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. భాగ్యంలో రాహు, దశమంలో శని. ప్రతి చిన్న విషయం ఏదైనా ఒక మీరు తలుచుకుంటే అది నిదానంగా పూర్తవుతుంది, కానీ పని పూర్తవుతుంది. అది ఇవాళ అవ్వాల్సిన పని 10 రోజుల తర్వాత అవుతుంది. కాబట్టి ఎటువంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా మీ పని మీరు చేసుకోండి. చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కాలభైరవపు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తిపరంగా వ్యాపారంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇంట్లో పెద్దవాళ్ళతో ఏదో విధంగా గొడవకి రావడం, చిన్న విషయాలు కూడా గొడవకి ఉండే అవకాశం గోచరిస్తోంది. మనం ఎంత బాగున్నా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇలాగే ఉంటుందా జీవితం అన్న ఆలోచన ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టంలో రాహు వీరికి బలంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభాలు బాగుంటాయి కానీ ఖర్చు మటుకు చేతిలో ఉండదు. రూపాయి వస్తుంది, అది ఎలా వెళ్తుంది, ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియదు. ఈరోజు ₹1,00,000 వచ్చిందంటే సాయంత్రం కల్లా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అయింది, ఏం ఖర్చు అయిందో మనకు తెలియదు. అయితే మీకు ప్రమేయం లేకుండానే కొన్ని ఖర్చులు పెట్టడం, లేదా ఎవరో డబ్బులు అడగడం, దానికి అప్పు ఇచ్చేయడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతి పైసాని కష్టపడి సంపాదించుకున్నాం, దాన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అది వెళ్ళడం వల్ల నష్టపోయేది మీరే. ఈ విషయంలో మటుకి పర్టికులర్గా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది, చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, ఫార్మా రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, వీళ్ళందరికీ చక్కగా ఉందని చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరింత భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వైద్యోత్తులు కావచ్చు, ఫార్మా రంగాలు కావచ్చు, ఏదైనా సరే రంగంలోకి వెళ్ళాలి, చదువుకోవాలి అనే పట్టుదల ఉంటుంది. కొన్ని కారణాల వల్ల, ఫినాన్షియల్ వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అధైర్యపడవద్దు. దైవానుగ్రహం వల్ల కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే మనం ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. 10% కష్టపడితే 10%, 100% కష్టపడితే 100%. ఏది అధైర్యపడకుండా చక్కగా ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు చక్కగా ఉన్నాయి, పుష్కలంగా ఉంది. కాబట్టి వాటి మీద దృష్టి సారించడం చెప్పదగినది. డెంటల్, ఈఎన్టీ స్పెషలిస్టు, పల్మనాలజిస్ట్, ఆంకాలజీ ఈ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. సంతానపరమైన విషయాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే యోగ్యత కనిపిస్తోంది. సంబంధాలు చూడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దక్షిణామూర్తి రూపుడు మెడలో వేసుకోవడం, అదేవిధంగా శక్తి కంకణం చేతికి వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే ఆ ఖర్చులు కూడా శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. సప్తమంలో రాహు, అష్టమంలో శని. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో, జీవిత భాగస్వామ్యం సంబంధించిన వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాల్లో కూడా చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. మీ మాట వినకపోవడం, లేదంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సహనం, ఓర్పు చాలా అవసరం. ప్రతి ఒక్కటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు వ్యాపారంలో కూడా మీకు చక్కగానే రాణిస్తారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో వచ్చేసరికి ఏదో రకంగా మానసికంగా కృంగిపోవడం లేదా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. సహోదరి సోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చుల మటుకి అధికంగా ఉంటుంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సరే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సేవింగ్ చేస్తున్నాం అన్న ఆలోచన ఎక్కువగా ఉండాలి. సేవింగ్స్ కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ఒక నూతన వ్యాపారం ప్రారంభిద్దాం, లేదా ఒక రియల్ ఎస్టేట్ కానీ, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఏదైనా సరే ఒక సొంతంగా మనకంటూ ఏర్పరచుకోవాలి. ఒకరి మీద డిపెండెన్సీ ఉండకుండా ఉండాలి అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగమే చేసుకోవడం మేలు. ఉన్న ఉద్యోగం అయితే మానకుండా ఉండడం చెప్పదగింది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వ్యాపారం పక్కన పెట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కలుసుబాటుదనంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. సినీ కళాకారులకు మధ్యస్థ ఫలితాలు ఉంది. ఏదైనా సరే సామరస్యంగా వెళ్ళాలి. చిన్న చిన్న ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయం జాగ్రత్త వహించండి. కుటుంబంలో ఒకరి సంపాదన పెరగడం మీకు బాగుంటుంది. అయితే సంపాదించిన దాన్ని ఇంట్లో ఏమీ పెట్టకుండా విలాసాలకి, వ్యసనాలకి బానిస అవుతుండడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీకు ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నప్పటికీ సంతానం యొక్క అభివృద్ధి చక్కగా లేదనే బాధతోటి ఎక్కువగా కృంగిపోవడం ఉంటుంది. ఏదైనా సరే కర్మానుసారేనా, ఎవరి కర్మకు వారే బాధ్యులు, మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే ఆలోచనతోటి ఉంటారు. ప్రతిరోజు దైవారాధన చేయడం, మీ ఇష్టదైవానికి ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి పూజ చేయడం, అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ మానసికమైన శోభ అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామితోటి ఏదో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్నవారికి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి నిద్రాహారం అనేది చాలా ముఖ్యమని గ్రహించండి. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు ఉండదు. పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటుంది. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రాత పరీక్షలు చక్కగా ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. డబ్బు తక్కువ ఉన్నప్పటికీ పేరు చక్కగా ఉంటుంది. ఏదైనా సరే ఒకరి మీద మనం ఆధారపడకూడదు అనే భావంతో వెళ్తారు. కాబట్టి ఎటువంటి మెంటల్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. ప్రతిరోజు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. అఘోరపాశ హోమం చేయించడం చెప్పదగిన సూచన. అష్టం శని నడుస్తుంది కాబట్టి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడుగున వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఖర్చులు అధికంగా ఉండడం, విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం, అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఒక
సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. ఒక శుభకార్యం నిర్వర్తించాలి లేదా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే రాశ్యాధిపతి దశమ స్థానంలో వృషభ రాశిలో ఉండడం వల్ల ఒక ఆలోచనని రెండు విధాలుగా ఆలోచించడం, డెసిషన్ మేకింగ్ అనేది అటు కానీ ఇటు కానీ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది బాగుంటుందా లేదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి తప్పటడుగు వేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సప్తమంలో శని ఉన్నారు, షష్టమాధిపతి శని సప్తమ స్థానంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒక మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది, లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా విదేశాలకు సంబంధించిన పిఆర్ వచ్చే అవకాశం ఉంది. విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఇప్పటి నుండి ప్రారంభం చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్యుతో వెళ్ళాలనుకునే వారికి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ముఖ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీలో రంగాల్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాలని ప్రతి ఒక్కటి సద్వినియోగపరచుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వివాహ విషయం ఒకటే కొంచెం ఆలస్యంగా ఉంటుంది. ఇతరత్వ విషయాలు ఫైనాన్షియల్ పరంగాను ఉద్యోగరీత్యా బాగానే ఉంటుంది. కొంత మానసికమైన ఒత్తిడి ప్రథమార్థంలో ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు అనేది అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా లక్ష్మీ తామరొత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడగాని, మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. భాగ్యంలో బుధుడున్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ అనేది కొద్దిగా ఉంటుంది, అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బంధువర్గ సహాయ సహకారం వల్ల కొంతవరకు ఫినాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఏదైనా కొన్ని అప్పులు ఉంటే తీర్చగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది సానుకూలపడుతుంది. ఒక ల్యాండ్ కానీ అమ్మేసి ఫ్లాట్ కానీ కొన్ని అప్పులు తీర్చగలుగుతారు. రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలపడుతుంది. ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు, అది రాదేమో అనుకుంటారు, అది మీ చేతికి అందుకు వస్తుంది. సినీ కళా రంగాల్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళాలి ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, మెంటల్ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెట్టి ధైర్యంగా మనం ఏమి చేయగలం, ఎలా చేయగలం అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తారు. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టండి. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముందు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ కాస్త ఊరట లభిస్తుంది. శత్రువర్గం ఉన్నప్పటికీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉన్నప్పటికీ కూడా
అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. దైవానుగ్రహం వల్ల ఒక శుభవార్తను వింటారు. మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ ఫలితం అనేది 10 మందికి తెలుస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా లభిస్తుంది. ఏదైనా సరే మీరు తీసుకునే సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద పడినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహం సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో సంతాన స్థిరం కోసం ప్రయత్నం చేస్తున్నారో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహదులు గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వచ్చేదాకా వచ్చి చేజారిపోతుంటాయి. మన విదేశాలకు వెళ్దాము, అన్నీ సబ్మిట్ చేసాం అనుకుంటాం, కానీ ఏదో విధంగా వీసా రిజెక్ట్ అనేది ఉంటుంది. అటువంటి విషయాలు ఏమీ ఆధారపడకుండా ప్రారంభించండి. ఏదైనా సరే అవి ఫలితాలు చక్కగా ఉంటుంది. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు, వృత్తి స్థానంలో ఉన్నారు, కేతుతో కలుస్తున్నారు. దైవ దర్శనాలు చేసుకోవడం, అదేవిధంగా విహారయాత్రలు, విందు విందుల కార్యక్రమంలో పాల్గొనడం ఉంటుంది. లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోవడం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, సినీ కళాకారులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు బాగా ఎదుగుతున్నారని చెప్పి ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి లేకుండా కాలభైరవ రూపు కానీ ఇంద్రాణి రూపు కానీ మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. స్వగృహ కళ అనేది ఈ వారం వీరికి నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా మనం వెళ్ళాలి, ఆలోచన విధంగా వెళ్ళాలనే యోచన చేస్తారు. ఈ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అది చక్కగా సఫలీకృతం అవుతుంది. పేరు ప్రఖ్యాతకు ఎటువంటి ఇబ్బందులు. అయితే ధనం మటుకి నిలవదు. మనకి ఎంత రూపాయి వచ్చిందో అంత ఖర్చు అయిపోతుంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి భగవంతుడు డబ్బులు ఇస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాం కదా అని అనుకుంటారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా సరే రూపాయి వస్తే 20 పైసలు 30 పైసలు ఖర్చు పెట్టచ్చు, కానీ రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టకూడదు. ఒక 10 పైసలు 20 పైసలు మనం సేవింగ్స్ మీద ఎక్కువగా చేసుకున్నట్టయితే భవిష్యత్తు బాగుంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అది ఈ వారం సమస్యపోయే విధంగా గ్రహాదులు గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. బుధవారం నాడు వినాయకుడికి అభిషేకం కానీ గరికతో అర్చన కానీ చేయించండి. ఏదైనా పనులు ఆటంకాలు ఆగిపోయి ఉంటే అవి నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. సప్తమంలో బుధుడు ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో, తృతీయంలో రాహు. చక్కగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఏ పనైనా సరే నిదానంగా ఆలోచించి మాట్లాడడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక ప్రణాళిక బద్ధంతో ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రమోషన్ కావచ్చు, లేదంటే వేరే చోట బదిలీ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ఒక శుభవార్తని వినే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. పెద్దల అనుగ్రహం చక్కగా లభిస్తుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండాలి. ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఒక శుభవార్తను వినే అవకాశం వారాంతంలో గోచరిస్తుంది. అదేవిధంగా
సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యాపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది దాచుకోకుండా కష్టపడాలి అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకుని ఆ పనిని ప్రారంభించండి. చక్కగా సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సమస్య పోతాయి. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. మానసికమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అయితే మానసికమైన ఒత్తిడిలో కూడా విజయాన్ని అందుకోగలుగుతారు. మీకున్న తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. మీ వాక్చాతుర్యంతో సమస్య లేకుండా దాన్ని పరిష్కరిస్తారు. ఇటు బంధువర్గంలో కావచ్చు, స్నేహిత వర్గంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించడం చెప్పదగినది. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఒక శుభవార్తను వినే అవకాశం ఈ వారం గ్రహాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఏదైనా ఒక ఆలోచన విధానం, ప్రణాళిక బద్దతోటి ముందుకు వెళ్ళాలి. అష్టమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాహసోపేతంగా ముందు అడుగు వేయాలని ఆలోచిస్తారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనం అనేది ఉండే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబడి ఎంత ఉందో దానికంటే ఖర్చు 2 ఉంటుంది. అనవసరమైన ఖర్చులకి వృధా చేయకుండా సేవింగ్స్కి వెళ్ళడం. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోవడం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా సానుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చేసే పనిలో కష్టం కల్పిస్తుంది. మీరు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా గ్రహాదులు గోచరిస్తోంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు కేతువుతో కలిసి. ద్వితీయంలో రాహు ఉన్నారు. మనసు స్థిమితంగా ఉండదు. పరివిధాలుగా ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. వివాహపరంగా చేసుకుంటే బాగుంటుందా లేదా అని ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ముందుకు వెళ్ళాలి. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. వివాహ సంబంధించిన విషయాలలో కూడా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ కార్యరూపం దాలుస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం దర్శించడం చెప్పదగినది. కుదిరితే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ అభిషేకం కానీ చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఒక అడుగు ముందుకు వేస్తే
4 అడుగులు లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిరీత్యా కూడా చిన్న చిన్న సమస్యలు అనేది ఉండే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సప్తమంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో శని ఉన్నారు. ఏలినాటి శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం, జపం కానీ దానం కానీ చేయడం చెప్పదగినది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్నవారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం అనేది ఉంటుంది. జన్మరాశిలో రాహు ఉన్నారు. కొన్ని అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు మీరుగానే తీసుకోవాలి. 10 మంది సలహాలు మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సలహాల వరకు సలహాలే తీసుకోండి. అది ఆచరించడం అంటే ఎంతవరకు చేయాలో అంతవరకే మీరు చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టాంతగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. చదువులో శ్రద్ధ ఉండాలి. దుర్వ్యసనాలకి, స్నేహితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చిన్న చిన్న నష్టాలు కావచ్చు, మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వ్యయాధిపతి, రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. దశమాధిపతి, తృతీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని ఏదైనా ఒక విషయం చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా వాటికి మరింతగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్రనామం వినడం కానీ పఠించడం కానీ చేయండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి కలుసుబడదనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాలా వరకు కష్టపడాలి, ముందు అడుగు వేయాలి, నిలబడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అది సఫలీకృతం అవుతుంది. వ్యయంలో రాహు ఉన్నారు. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయవహారాలు అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ₹1 ఉన్న చోట ₹10 ఖర్చు అవుతుంది. అయితే అది మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు. దూర బంధువుల నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు కేతువుతో కలిసి. శత్రువుల కారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాలనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. దైవానుగ్రహం వల్ల మీరు ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు. 10 మందిలోనూ మన గొప్ప మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు, మన పని మనం చేసుకుంటే చాలు అన్న ఆలోచనతో ఉంటారు. ఎక్కువగా సంతాన అభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారపరంగా కూడా ఈ వారం మంచి కలుసుబడతనంగా ఉంటుంది. వచ్చిన లాభాలని జాగ్రత్తగా సేవింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. దుర్వ్యసనాలకి, అతిగా ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ప్రతి విషయాన్ని స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు చర్చించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. గోప్యత పాటించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంది. చేసే పనిలో కృషి కనిపిస్తుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయగలుగుతారు. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ పరంగా ధనాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. రవితో కలిసి ఉన్నారు. గురువు అనుగ్రహం వల్ల శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు, వివాహం కాని వారికి
పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏవైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మనకంటూ ఒక సంఘంలో గౌరవ మర్యాదలు పెరగాలి, అలాగే ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ధనం విషయంలో, ఖర్చుల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు శివుడికి రుద్రాభిషేకం చేయించడం, శివాలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపుని మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. అదేవిధంగా ఏ నరశని కూడా నడుస్తుంది. శని జన్మరాశిలో అంత బలంగా లేదు, అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను. కాబట్టి సాహసోపేతమైన నిర్ణయాల మటుకి తీసుకోవద్దు. ఉన్నంత వరకు ఎలా వెళ్తుందో అలాగే ఈ వారం నడిపించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in